ఒక్కసారి ఆ మహాపురాణ గాథను దగ్గరగా పరిశీలించి చూడండి. ఎన్నో ఆశ్చర్యం గొలిపే విషయాలు బయటకొస్తాయి. ఆ మహాగ్రంథంలో కరుణ ఉంది, అంతులేని ప్రేమ ఉంది, అంతకన్నా ఎక్కువగా బాధ్యత, ధర్మం ఉంటుంది. ఎన్నిసార్లు చదివినా ఎప్పుడూ ఓ నిత్య నూతన అనుభవం కలుగుతోంది. దాని పేరే రామాయణం. చెబితే చెప్పుకున్నంత రామాయణం ఆ పురాణంలో ఉంటుంది. ఎప్పుడో త్రేతాయుగ కాలంలో జరిగిన శ్రీరాముడి జీవిత చరిత్ర, ఆయన పడిన కష్టాలు, అరణ్యవాసం, ఆ తరువాత రామరాజ్య పాలన గురించి నేటికి మనం చెప్పుకుంటున్నామంటే రాముడి గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. కొందరు చెబుతూ ఉంటారు, రాముడు దేవుడు ఎందుకవుతాడు, ఆయన మంచి రాజు అయి ఉండొచ్చు కదా అని. అవును, మంచి రాజే. మీరు చూసే విధానాన్ని బట్టి రామాయణం కనిపిస్తోంది. రాముడు ప్రజలను ధర్మబద్ధంగా పాలించారు. ఆయన రాజుగా మారేందుకు ఎన్నో కష్టాలను అధిగమించారు. ఒక భర్తగా, ఒక అగ్రజ సోదరుడిగా, ఒక తండ్రికి కుమారుడిగా, చివరకు అయోధ్యను పాలించిన మహారాజుగా ఎదిగేందుకు అపారమైన కష్టాలు అనుభవించారు. ఎంతో మానసిక వేదనను అనుభవించారు. మానవ విలువలను పాటిస్తూ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తన ద్వారా ఏదో ఒక సందేశాన్ని అందించేలా చేయగలిగారు. ఆయన అవన్నీ కావాలని చేయలేదు. హిందూ మైథాలజీ ప్రకారం రాముడు అవతార పురుషుడు. ఆయన భూమిపై ధర్మాన్ని నిలబెట్టేందుకు అవతరించారు. అనేక సాహసాలకు ఆద్యుడిగా ఉన్నారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా రాముడు కారణ జన్ముడు. ఓ ప్రయోజనం కోసం అవతార పురుషులు భూమిపై వెలుస్తూ ఉంటారు. ఆయనతో పాటే మరెన్నో పాత్రలు కూడా రామాయణ కాలంలో వచ్చాయి. ఆ పాత్రలు దేనికదే సాటిగా మానవాళికి అసలైన జీవన విధానాలను నేర్పించాయి. ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో చూపించాయి. లక్షల ఏళ్లకు ఒకసారి వచ్చే రాముడి జీవన శైలిని అనుసరించడం తప్ప మరొకటి సాధ్యం కాదు. అలాంటి రాముడు తన అవతారం ముగించుకుని వెళ్లిపోయాక ఆయన వెంటే నీడలా తిరిగి ప్రభు భక్తిని ప్రదర్శించిన అమరజీవి రామభక్త హనుమంతుడు ఎక్కడికి వెళ్లారు? ఆయనకు మరణం లేదని చెబుతారు కదా. మరి అమరుడైన ఆంజనేయుడు ఇప్పటికీ ఎక్కడో ఉండాలి కదా. ఆయన ప్రస్తుతం మనతో పాటే ఎక్కడ జీవిస్తున్నాడు? ఎందుకు బయటకు రావడం లేదు? ఇవి ప్రస్తుత తరాన్ని వేధిస్తున్న ప్రశ్నలు. హిందూ పురాణ గ్రంథాల ప్రకారం ఈ లోకంలో మొత్తం 7 చిరంజీవులుగా ఉన్నారు. వీరంతా సత్యయుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం నాడు జీవించారు. అయితే వరం వలనో లేక శాపం వలనో వీరు చిరంజీవులుగా ఉన్నారు. అందులో మొదటి వారు హనుమంతుడు. తను దైవంగా పూజించే శ్రీరాముడి అవతారాన్ని చాలించిన హనుమంతుడు ఇప్పటికీ కూడా ఎక్కడో చిరంజీవిగా ఉన్నారని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇన్నాళ్ళు లేకపోయినా ఇప్పుడు అయోధ్యలో రామునికి తనదంటూ ఒక సొంత నివాసం ఏర్పడింది. నిజానికి అయోధ్యలో హనుమంతుడికి ఎంతో గొప్ప దేవాలయం కూడా ఉంది. ఆ దేవాలయంలో హనుమంతుడి పర్మిషన్ తీసుకుంటేనే రాముడి దర్శనానికి అర్హత కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇప్పటికీ హనుమాన్ గడిని దర్శించుకున్న తరువాతే శ్రీరాముని దర్శించుకోవడం జరుగుతూనే ఉంది. హనుమంతుడి కూడా అవతార పురుషుడనే చెబుతారు. ఆయనను బ్రహ్మచారిగా కూడా చెబుతూ ఉంటారు. రాముడి పట్ల అచంచల విశ్వాసాన్ని కలిగిన నమ్మిన బంటుగా ఉన్నారు. రావణవధ తరువాత రాముడు తిరిగి అయోధ్యకు చేరుకునే సమయంలోనే ఆయన వెంటే ఉన్నారు. అయోధ్యలో రాముడు పట్టాభిషేకానికి హాజరయ్యారు. కానీ ఆ తర్వాత నుంచి హనుమంతుడు కనిపించకుండా పోయాడు. ఈ విషయంపై అలా ఎందుకు జరిగిందన్న విషయంపై పురాణాలలో ప్రస్తావించారు. వీటిలో 4 వివరణలు ఆసక్తికరంగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి థియరీ ప్రకారం చూస్తే రాముడు తన అవతారం పూర్తవడంతో తిరిగి తన స్వస్థలమైన వైకుంఠానికి వెళ్తున్నారు. ఆయన భౌతికంగా అయోధ్యను రాజుగా పరిపాలించిన తను వచ్చిన కార్యక్రమం పూర్తవడంతో తిరిగి విష్ణు భగవానుడిగా వైకుంఠం వెళ్లిపోక తప్పదు. తను నిష్క్రమించిన అనంతరం రామరాజ్యంలో తన భక్తుల రక్షణ కోసం రక్షణగా ఉండమని రాముడు హనుమాన్ను ఆదేశించారని చెబుతున్నారు. తన భక్తులకు ఏ ఆపద రాకుండా ఉండేలా చూసేందుకు రక్షణగా హనుమంతుడిని ఉంచారు. ఇక రెండో థియరీ ఏంటంటే రామాయణం ఎంత ప్రభావవంతమైనదో ఆ తరువాతి యుగంలో జరిగిన మహాభారతం కూడా అంతే శక్తివంతమైన పురాణం. ఆ కథలోనూ హనుమంతుడి ప్రస్తావన ఉంటుంది. అంటే త్రేతాయుగం పూర్తయిపోయిన కారణజన్ముడు కాబట్టి తరువాత వచ్చిన ద్వాపర యుగంలో కూడా హనుమంతుడి ప్రస్తావన కనిపిస్తుంది మనకి. ఇది ఆయన చిరంజీవి అన్న విషయాన్ని తెలియచేస్తోంది. రామాయణం నుంచి ఆయన తాత్కాలికంగా అదృశ్యమైపోయాడే తప్ప అంతర్ధానం కాలేదు. అదెలా జరిగిందన్నది మూడో థియరీ ప్రకారం చూద్దాం. ఓ సందర్భంలో ద్రౌపది భీముడిని తన కోసం ఒక ప్రత్యేక పుష్పం తీసుకురావాలని కోరుతుంటాడట. పుష్పాన్ని తీసుకొచ్చేందుకు భీముడు లంకలోని అడవికి వెళ్తాడు. అక్కడ భీముడికి హనుమంతుడు తారసపడతాడు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. భీముడు వెళ్లే దారిలో తోకను పరుచుకొని ఒక వానరం అడ్డుగా ఉంటుంది. తన రాకని ఇలా తోకతో అడ్డుకోవడం భీమునికి కోపోద్రిక్తులను చేస్తోంది. భీముడు ఆ వానరాన్ని తన తోకను దారి నుంచి తొలగించమని కోరగా అదేదో తననే పెట్టుకోవాలని కోరుతుందట కోతి.
సహజంగానే బలశాలి అయిన భీముడికి అదో లెక్కలోకి రాదు. కానీ ఎంత ప్రయత్నించినా దానిని పక్కన పెట్టడం సాధ్యం కాలేదు. ఆ వెంటనే భీముడికి ఆ వానరం ఎవరో అర్థమవుతోంది. అది తప్పక హనుమంతుడే అయి ఉంటాడు. తనకు గర్వభంగం కలిగించేందుకు ఇలా పరీక్ష పెట్టాడని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇక మరొక స్టోరీ. అది పక్కన పెడితే మహాభారత సమయంలోనూ ఆంజనేయుడు ఉన్నాడని ఈ ఉదంతంతో తెలిసిపోతోంది. నిజానికి పక్క పక్కనే ఉండే రామాయణ మహాభారత పురాణాలు కలిసిపోయి ఉంటాయంటారు. వాల్మీకి దానిని ఒక మహాపురాణంగా మార్చేయడం జరిగినట్లయితే మహాభారతం మరింత పెద్దదిగా ఉండదని చెబుతారు. అందుకే మహాభారతం నుంచి రామాయణాన్ని విడదీశారనే సిద్ధాంతం ఉంది. అలా చేయనట్లయితే విష్ణు భగవానుని రాముని అవతారం, కృష్ణుని అవతారం రెండు ఒకే పురాణంలోకి వచ్చి ఉండేవంటారు. ఇక 4వ థియరీ చూద్దాం. ఈ మేరకు యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడు కోరినట్లు హనుమాన్ వారికి సహాయం చేశారని మహాభారతంలో ప్రస్తావన ఉంటుంది. అర్జునుడి రథంపై ఎగురుతున్న ధ్వజం లేదా జెండాపై ప్రతిష్ఠించుకున్న హనుమంతుడు చెడుపై పోరాటానికి సాయం అందించడం జరిగిందని చెబుతారు. అంటే ఆయన గురించి ప్రస్తావన భారతంలో 2 సార్లు కనిపిస్తుందన్నమాట. హనుమంతుడు ఎక్కడ పుట్టాడన్న విషయంపై అనేక వాదనలు తెరపైకి వస్తుంటాయి. వానర వీరుడు, వాయుదేవుని సుతుడు, పరమ రామ భక్తుడు హనుమంతుడు పుట్టిన స్థలంపై వివాదం ఈనాటిది కాదు. మారుతి జన్మస్థలిగా దేశంలో విదేశాలలో చాలా ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. అంజనీదేవి బాల ఆంజనేయుడికి జన్మనిచ్చిన స్థలంగా చెబుతూ వివిధ ఆలయాల్లో నిత్యం పూజలు అందుకుంటున్నాడు. మహారాష్ట్రలో అని ఒకరు, కర్ణాటకలో అని కొందరు, గుజరాత్లో అని మరొకరు, హర్యానాలో అని మరికొందరు, జార్ఖండ్లో అని ఇంకొకరు చెబుతూ ఉంటారు. మన తిరుపతి వెంకన్న కొలువైనటువంటి తిరుమలగిరుల్లోనే ఆ పవనసుతుడు జన్మించాడని చెబుతారు. తిరుమలలో జాపాలి తీర్థం ఎంతో ప్రసిద్ధి పొందింది. ఈ ప్రాంతమే హనుమంతుడి జన్మస్థలంగా నమ్ముతున్నారు భక్తులు. హనుమాన చరిత్రకు శ్రీపరాశర సంహిత అనే గ్రంథం ప్రామాణికమైందని, స్కంద పురాణంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లుగా పండితులు చెబుతారు. అంజనీదేవి ఆంజనేయుడికి ఇక్కడ జన్మనిచ్చిన కారణంగానే ఈ ప్రాంతం అంజనాద్రిగా ఖ్యాతికెక్కిందని ఇతిహాసం. ప్రతి 41 సంవత్సరాలకు ఒకసారి శ్రీలంకలోని అడవులలో ఉండే ఒక గిరిజన తెగకు చెందిన సాధువుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తాడనే వాదన కూడా ఉంది. ఆ విషయం లంకలో ప్రచారంలో ఉంది. అందుకే లార్డ్ హనుమాన్ ఇంకా ఎక్కడో జీవించే ఉన్నారని భక్తుల విశ్వాసం. ఎక్కడో మానవ మాత్రులు లేని చోట, చేరలేని చోట హిమాలయాలలో రాముడి పేరును జపిస్తూ తపస్సు చేసుకుంటున్నారని చెబుతారు. హిమాలయాలలో ధ్యానం చేసుకునే జీవితాన్ని హనుమంతుడు కోరుకున్నారని భక్తులు నమ్ముతూ ఉంటారు. విష్ణువు కలికాలంలో మరో అవతారంగా చెప్పుకునే కలి అవతారం ఎత్తి తిరిగి భూమికి వస్తారని, మరోసారి ఆయనకు సేవ చేసుకుని ప్రభు భక్తి ప్రదర్శిస్తాడని చెబుతారు. అప్పటిదాకా ఆయన ఎక్కడో ఒక చోట అలా ధ్యానంలో గడుపుతూ ఎదురు చూస్తూ ఉంటాడని అంటున్నారు. ఎంత తరచి చూసినా హనుమంతుడికి సంబంధించిన విషయాలపై ఈ ప్రస్తావనలే ఆధారాలుగా ఉన్నాయి. నిజానికి హనుమంతుడు అన్న పేరు వినగానే అదో నమ్మకం, విశ్వాసం, బలం, విజయానికి మరొక రూపంగా అనిపిస్తూ ఉంటుంది. సవాళ్లను ఎదుర్కొనేందుకు ధైర్యం అందించే పేరుగా, చెడును దూరం చేసే మంచిగా హిందువులు నమ్ముతూ ఉంటారు.